this meeting, after this meeting, you sit and check your phone book and list out what is there. MDRT చేసిన వాళ్ళు రెండో MDRT కోసం ట్రై చేయండి మై డియర్ ఫ్రెండ్స్. COT చేసిన వాళ్ళు వన్ మోర్ MDRT కోసం ట్రై చేయండి మై డియర్ ఫ్రెండ్స్. వన్ మోర్ MDRT కోసం ట్రై చేయండి. 12 మంది ఎంత చేస్తారు? 300 లిస్టు, 300 మంది మాట్లాడటం. వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ తర్వాత 300 మందితో మాట్లాడిన తర్వాత రెగ్యులర్గా 300 మందితో మాట్లాడాల్సిన పనిలే. 300 మందితో మాట్లాడితే ఎగ్జాక్ట్లీ రియల్ ప్రాస్పెక్టింగ్ ఎవరో నీకు తెలిసిపోతుంది. ఎవరు కరెక్ట్ చేస్తారో వాళ్ళ మీద రెగ్యులర్గా ఫోకస్ చేస్తే సరిపోతుంది. హలో, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, type P. Whatever I said, if it is possible, type P. టైప్ పి కొట్టిన వాళ్ళకే పాసిబిలిటీ అని అనమాట, మిగతా వాళ్ళకి కాదని అర్థం. టైప్ పి నో. ఓకే, నో. వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ హియర్ టు టెల్ what I feel. I am here to tell whatever it is right, possible. Just do an experiment, my dear friends. Do it experiment. Do it experiment, my dear friends. ఇందాక చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను. ఇందాక పొటెన్షియల్ అండ్ కేపబిలిటీ గురించి చెప్పుకున్నా కదా. We don't know our capability, we don't know our potentiality. If you want to know your capabilities and if you want to know your potentiality, నీకున్న శక్తి సామర్థ్యాలు, నీకున్న రిసోర్సెస్ని నీకు తెలుసుకోవాలి అని అనుకుంటే ఒకటే మార్గం, డూ ఎక్స్పెరిమెంట్. సింపుల్, డూ ఎక్స్పెరిమెంట్. నీకు ఎంత సర్కిల్ ఉందో లిస్ట్ అవుట్ ఆల్ ద సర్కిల్ ఎట్ ఎ టైమ్ ఇన్ దిస్ మంత్ అండ్ స్పీక్ విత్ ఆల్ ది పీపుల్ అండ్ పుట్ maximum efforts. Then after this you will get a results. Then you will understand that your real potential and your real capacity. You don't know this. 1 month, 40 days lo you will come to know your potential and capabilities. Your potential and capabilities. This is a test for your life, to know your potential, to know your capabilities. Know your potential, know your capabilities. This is a test. Then think and do it. How much possibility? Make a big list. What possibilities are there? Make a big list and make big calls and maximum give whatever possibilities you are there and give a presentations, making presentations, and you see the results. Then you come to know your real potential and real capacity. If you don't do this, you never know your potential and your capacity. If you don't do this, you never know your potential and your capacity. That's the thing, my dear friends, to know your potential and capabilities. Hello, one more thing I want to tell you, my dear friends. అయ్యప్ప మాల వేస్తాం 41 days or 45 days. ఎంత నిష్ఠతో ఉంటారు వాళ్ళు అయ్యప్ప మాల వేసిన వాళ్ళు. కాళ్ళకి చెప్పులు ఉండవు, భిక్షతో తింటారు, కింద పడుకుంటారు, చాప మీద పడుకుంటారు, స్నానాలు ఎర్లీ మార్నింగ్ చల్లనీళ్ళతో స్నానం. నాకు తెలిసినంత చెప్తున్నా, ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో దిస్. వెళ్ళి చల్లనీళ్ళతో స్నానం చేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, 41 days అయ్యప్ప మాల వేసిన వాళ్ళు అంతా నిష్ఠతో పనిచేస్తారు, నిష్ఠతో ఉంటారు. నేను చెప్తున్నాను మీకు చెప్తున్నాను, ఈ 41 days LIC MDRT మాల వేసుకోండి. LIC MDRT మాల వేసుకోండి.
ఎల్ఐసి ఎండిఆర్టి మాల వేసుకోండి. వాళ్ళు మరణించిన తర్వాత మోక్షం గురించి వస్తుంది. ఇప్పుడు ఈ మంతుల్లోనే నీకు మోక్షం లభిస్తుంది. ఈ లోకంలోనే మోక్షం లభిస్తుంది. వెంటనే ఈ లోకంలోనే ఎమ్మటే లభిస్తుంది. ఈ లోకంలోనే మోక్షం. ది మూమెంట్ యూ విల్ ఎండర్స్. అలా నిన్న మొన్న ఒక వీడియో పెట్టా, మన గ్రూప్లో అన్నిట్లో పెట్టేశాను నేను. మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు మారావా, నీ ఆర్థిక స్తోమత మారిపోతుంది. నువ్వు మారావా, నీ కుటుంబ ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. నువ్వు మారావా, నీ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. నువ్వు మారావా, నీ ఫ్రెండ్స్ ఆర్థిక స్థితి మారిపోతుంది. నువ్వు మారావా, నీ కులం అంటే మీ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో, మీ బంధుమిత్రులు ఎవరున్నారో వాళ్ళ పరిస్థితులు మారిపోతాయి. నువ్వు మారావా, నువ్వుతో ఎవరితో ఎంత అసోసియేషన్ అవుతున్నావు మారిపోయావు. నువ్వు మారావా, నువ్వు మార్చాలని అనుకున్నావా, నీ పని నువ్వు చేసుకుంటా పో. నిన్ను తలుచుకొని చాలా మంది మారిపోతారు. దిస్ ఈస్ అ టైమ్ టు నో. అయ్యప్ప మాల ఎంత నిష్ఠతో చేసుకున్నారో అయ్యప్ప భక్తులు మిత్రులు, మీరు ఎల్ఐసి మాల వేసుకుని మై డియర్ ఫ్రెండ్స్, ది నెక్స్ట్ మూమెంట్ యూ విల్ సీ ద మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ సీ ద మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ సీ ద మిరాకిల్స్. You will get a confidence. Yes, 41 days. I did this. I can do anything. You will get a confidence, my dear friends. I did this. I can do anything. You will get a confidence. And you will overcome your fear also, as well as you overcome your fear also. And you know your capacity also. You know your potentiality also. You will know your strength also. And you become a role model for so many people. You are an inspiring personality for so many people. Hello. Are you getting? Are you getting? If you are getting, yes. Yes. If concept is okay, then you put JOMDRT, JOMDRT, JM, JOMDRT, JM, JM, JM. If you like it, JM. If you hit JM, JOMDRT, JOMDRT. If you like it, JOMDRT. సుధాకర్ గారు, నేను వెళ్ళిపోతా ఉన్నాను. నాకు ఇంకెంత టైం ఉంది? నేను తొందరగా క్లోజ్ చేయాలా? నాకు చాలా స్లైడ్స్ ఉన్నాయి. JOMDRT. రైట్. ఇంకెంత టైం ఉంది నాకు? 9 అంటే మీకు ఇంకా 13 నిమిషాలే ఉందా? ఓకే. రైట్. ఒక 5 నిమిషాలు అటు చేశాను ఫ్రెండ్స్. ఓకే, రైట్. JOMDRT. కొంతమంది నా JOMDRT, జేఎం కొట్టండి ఎవ్రీబడి. అరే ఓకే సార్, ఓకే, ఐ విల్ దిస్ 9 అంటే ఒక 5-10 నిమిషాలు అటు అవుతుంది సార్, నో ప్రాబ్లం. ఓకే, రైట్, ఐ విల్ స్పీడ్ అప్ ఇట్. రైట్, ఓకే, డూ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. JOMDRT వెరీ గుడ్. తెలుగులో కూడా పెట్టిస్తున్నారు. JOMDRT అయిన వాళ్ళందరూ JOMDRT అయిపోతారు. You will become JOCOT also. JOTOT also. ఓకే, MDRT అంటే అందరికి ఈక్వల్గా యూజ్ఫుల్ అవుతుంది. MDRT పెట్టేసా. రైట్, సూపర్. MDRT COT ఓకే, JOTOT సూపర్ సార్, సూపర్. రైట్. మిమ్మల్ని ఎప్పుడు ఆపుతాడండి? యూ హ్యావ్ ఎ రైట్ టు గో ఫర్ TOT COT LIT ఆల్సో, ఎలైట్ క్లబ్ ఆల్సో. రైట్, నెక్స్ట్ స్లైడ్ ఉంది. ఓకే, రైట్. స్మార్ట్ వర్క్. Successfully work smart and stay committed. ఊకి హంగామా చేయకండి. జస్ట్ లిస్ట్ బస్ వర్క్ ఓవర్. ఊకి హంగామా పెట్టేసుకోండి బస్. మై డియర్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్, ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ బీ సక్సెస్ఫుల్, ఇన్ యువర్ లైఫ్, బీ డిసిప్లైన్. ఓన్లీ ఒక డిసిప్లైన్ మెయింటైన్ చేయండి. యూ విల్ క్రియేట్ ఎ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. If you maintain discipline, you will create a miracle life. If you maintain discipline, you will miracle friends. Avoid distractions. స్మార్ట్గా వర్క్ చేయాలి. అడవుడి డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్ మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ మేక్ ఇట్ సింపుల్. ప్రిపేర్ లిస్ట్, ప్రిపేర్ presentation and give a presentation. Over.
Prepare a list, talk, and prepare presentation and give a presentation. Simple. Don't make it complicated. That is very smart. ఓ అన్ని చేయకండి 10 లక్షల 10 మంది కథం అయిపోయా. అయితే నీకు ఎక్కడ కెపాసిటీ ఉందో దాని మీద వచ్చారు. నెక్స్ట్ డిసిప్లైన్. మై డియర్ ఫ్రెండ్స్, డిసిప్లైన్ ఈజ్ ఎ వండర్ఫుల్ టూల్ ఫర్ యువర్ లైఫ్. If you maintain one discipline, you will create miracles in your life anywhere. Only you do one commitment, discipline, and avoid distractions. Distractions avoid చేయండి. ఓకే, అప్రాక్సిమేట్లీ రిక్వైర్డ్ ఉంది ఇదే 36 లక్షలు 36 లక్షలు 36 లక్షలు 36 లక్షలు 12 స్మార్ట్ లిస్ట్ వేసుకొని చేసేయటం. అది వాట్ ఈస్ స్మార్ట్ వర్క్? లెస్ వర్క్ మోర్ బెనిఫిట్. తక్కువ పని చేయాలా, ఎక్కువ బెనిఫిట్ పొందాలి. నీకు కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, దానికోసం పని చేయండి, లేకపోతే. అండ్ ఈజ్ దేర్ ఎనీ వన్ మ్యానుఫ్యాక్చర్డ్? ఓకే, రైట్, బీ రెడీ టు గివ్ ద ఆన్సర్. ఓకే, మీరు మీ సొంత కార్ని మీరే తయారు చేసుకున్నారా? మీ బైక్ని మీరే తయారు చేసుకున్నారా? ఎస్ నో? ఎస్ నో? మీ కార్ని మీరు కారు కొనుక్కున్నారు కదా, ఎస్ నో? లేదా? ఎస్ నో, 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 ఎస్ నో. No, 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 no. Yes, no, no. Very, very simple logic. My dear friends, నువ్వు కారుని కొనుక్కుంటే కారు కొనుక్కున్నాం, మనము బైక్ను కొనుక్కున్నాం. మనం మ్యానుఫ్యాక్చర్ చేయలేము కాబట్టి బైక్ను కొనుక్కున్నాం, కారును కొనుక్కున్నాం, వాటిని డ్రైవ్ చేస్తున్నాం. వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ అండ్ వీ పే ప్రైస్ ఫర్ ఇట్. నువ్వు కారు కొనుక్కోవడానికి పైసలు కావాలి అంటే నువ్వు డబ్బు కావాలా? నీకు డబ్బు కావాలంటే గుర్తుపెట్టుకోండి, నీకు కమిషన్ ఏమొస్తుంది? పాలసీ మీద, సేల్ మీద వస్తుంది. సేల్ దేని మీద వస్తుంది? నీకున్న నాలెడ్జ్ మీద వస్తుంది, నీకున్న స్కిల్, నైపుణ్యం మీద నీకు కమిషన్. మై డియర్ ఫ్రెండ్స్, బాగా అండర్లైన్ చేసుకోండి. మీకు ఎప్పుడు వస్తుంది? మీ కమిషన్ దేని మీద వస్తుంది? మీరు పాలసీని అమ్మిన సేల్ మీద వస్తుంది. సేల్ దేని మీద వస్తుంది? మీకున్న స్కిల్, నైపుణ్యం మీద వస్తుంది. మీరు పాలసీ కమిషన్ రావాలంటే సేల్ జరగాలి. సేల్ జరగాలి అంటే మీకు సేల్ అమ్మగలిగే నైపుణ్యం ఉండాలి. సేల్ అమ్మగలిగే నైపుణ్యం ఉన్న తర్వాత సేల్ అమ్మటానికి కావాల్సిన మనుషులు కావాలా? నీకు ఎంతమందిని మనుషులు ఉంటే అంత స్కిల్ ఉండి, ఓన్లీ స్కిల్, వన్ స్కిల్ అండ్ మనుషులు ఉండాలా. మనుషులు ఉంటే నీకు ఎన్ని కార్లని కొనుక్కోవచ్చు. నువ్వు కారుకి డబ్బులు పెట్టి కొనుక్కున్నావు, నీకు మనుషుల్ని డబ్బులు పెట్టి కొనుక్కో. నీకు టెలికాలింగ్ వాళ్ళని పెట్టు. నీకు 50 లక్షలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు టెలికాలింగ్ వాళ్ళని పెట్టు. 10,000 పెట్టేసి యు కలెక్ట్ టెలికాలింగ్ పీపుల్, యు కలెక్ట్ దెమ్. నువ్వు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళతో చెప్పించుకో, వాళ్ళకి ఇవ్వు. నీకు వచ్చిన ఆదాయంలో వాళ్ళకి కొంత ఆదాయం ఇవ్వు, వాళ్ళని ఎంకరేజ్ చేయి, వాళ్ళు కూడా బతుకుతారు. నువ్వు కారు కొనలేవు కదా, కార్ తయారు చేసుకోలేము కదా, బైక్ తయారు చేసుకోలేము కదా, దానికి ప్రైస్ పెడుతున్నాం కదా. అదేవిధంగా మనం కాల్స్ తీసుకోలేము కాబట్టి కాల్స్ కోసం మీరు రెడీ చేసి పెట్టుకోండి. యు అసైన్ సంబడి పర్సన్. అయితే ఆల్రెడీ మీరు ఇదని యూజ్ చేసుకొని ఉంటారు. ఓకే, ఇంకోటి ఏంది? మీ ఫ్రెండ్స్కి, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పండి, అరే దిస్ మంత్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ రికార్డ్స్ MDRT, ఐ వాంట్ 10 lakhs ప్రీమియం ఫ్రమ్ యూ, 5 lakhs ప్రీమియం, 3 lakhs ప్రీమియం. వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి చెప్పండి. అట్లా మీ రిలేటివ్స్ ఎవరు ఉన్నారో రిలేటివ్స్కి చెప్పండి, నాకు ఇంతమంది ప్రీమియం కావాలని, నువ్వేం చేస్తావో తెలియదండి. మీ బావమార్దులకు చెప్పండి, మీ మర్దళ్ళకి చెప్పండి. ఓకే, మీ బంధువులకు చెప్పండి, మీ బ్రదర్స్కి చెప్పండి, మీ కలీగ్స్ చెప్పండి. యూ అసైన్ 2 lakhs, 2 lakhs, 2 lakhs, 2 lakhs, 5 lakhs, 5 lakhs, 5 lakhs. ఓ 10 మంది 20 మంది ఫ్రెండ్స్కి పెట్టేయండి. వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అప్ చేయండి. లేదా కాల్స్, టెలికాలింగ్కి వేరే వాళ్ళని పెట్టుకోండి. సింపుల్, యూ కెన్ డూ ఇట్. యూ నీడ్ నాట్ టు వర్క్ ఫ్రెండ్స్, యూ కెన్ వర్క్. మీకు విషయం తెలుసా? నీకు హైయెస్ట్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఉన్నది ప్రజెంట్ మన ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ ఎక్కడైనా చూసాడా? ఏదైనా స్టాల్లో చూసామా? ఆయన పేరే ఉంది. ఈ మేడ్ ఏ సిస్టమ్ అండ్ ఈజ్ వర్క్స్ ఆన్ ద సిస్టమ్. ఈ నెవర్ కన్ సెల్ఫ్. ఆయన రోజు పని చేయడు, రోజు కూరగాయల దుకాణానికి రాడు, రోజు చేపలకు వాడు, రోజు కూర్చోవాడు. ఈ డోంట్ డూ లేబర్ వర్క్. యూ విల్ ప్రిపేర్ అండ్ సిస్టమ్, అండ్ సిస్టమ్ విల్ గివ్ ద ఇన్కమ్. సిస్టమ్ ఎట్లా చేస్తారు? సిస్టమ్ను అప్రోచ్ చేసే వాళ్ళు కూడా చేసేసారు. ఎస్, థింక్ ఇన్ అ డిఫరెంట్ వే మై డియర్ ఫ్రెండ్స్, థింక్ ఇన్ అ డిఫరెంట్ వే. ఓకే, రైట్, థింక్ ఇన్ అ డిఫరెంట్ వే. హ్యాబిట్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ మై డియర్ ఫ్రెండ్స్, హ్యాబిట్.
మనం చాలా మందిని ఇబ్బంది పడేది కూడా అందుకని హ్యాబిట్ సరిగా లేని కారణంగా. మనం ఎన్ని పని చేసులు నీకు హ్యాబిట్ కావాలా. వీలైతే వాట్ డూ యూ ఎవ్రీ డే దట్ ఈస్ యూ. నువ్వు ప్రతిరోజు ఏం చేస్తావో అదే నువ్వు. మీరు నిజంగా హ్యాబిట్ ఫామ్ కావాలంటే మార్నింగ్ 5 గంటలే. మార్నింగ్ 5 గంటల నుంచి నైట్ పండుకునేంత వరకు ఎవ్రీ 1 అవర్ అలారం పెట్టుకోండి. ఎవ్రీ 1 అవర్ అలారం పెట్టుకోండి. సపోజ్ 5 నుంచి 6కి అలారం పెట్టండి. 5 to 6 ఏం చేశారు రాసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూజ్ఫుల్ ఇంటూ మార్క్ పెట్టేసేయండి. అండ్ 6 to 7 ఏం చేశారు. ఇట్ ఈస్ కంపల్సరీ అండ్ యూజ్ఫుల్ ఓకే టిక్ పెట్టండి. 7 to 8 ఏం చేశారు. 9 to ఏం చేశారు. జస్ట్ 3-4 డేస్ చేయండి అట్లా. దాని రియల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ జరుగుతుంది ఏమవుతుందో తెలుస్తుంది. సింపుల్ ఒక్కటే ఈజీ సక్సెస్ ఈజ్ జస్ట్ మీరు ప్రొఫెషన్ కోసం చేసే పనిలే మీ అలవాటుగా మారిపోతే మీకు పెయిన్ ఉండదు. ఓ ఎస్ఐ రోజు పోలీస్ స్టేషన్కి పోతే నొప్పి అనిపించదు. ఒక అడ్వకేట్ రోజు కోర్టుకు పోతే నొప్పి అనిపించదు. ఒక డాక్టర్ రోజు హాస్పిటల్కి పోతే నొప్పి అనిపించదు. మనము ఈ మూడిట్లో ఎప్పుడు పోయినా నొప్పి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పని అది కాబట్టి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్ కాబట్టి వాళ్ళు ఫీల్ అవుతారు. మనం చేసే పని కూడా మనకి అలవాటు అయిపోతే మనకి పెయిన్ అనిపించదు. పని సునాయాసం అనిపిస్తుంది. ఇబ్బంది అనిపించింది. కేక్ వాకులా అయిపోతుంది. వాట్ ఆర్ ద డిస్ట్రాక్షన్స్? షెడ్యూల్ యువర్ డే మై డియర్ ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షెడ్యూల్ చేసుకోండి. ఎప్పటి నుంచి ఏం చేయాలి అది డిసైడ్ చేసుకోండి. అది చేసేసుకోండి సరిపోతుంది. రైట్. అండ్ దిస్ 80/20 రూల్, ప్యారెట్ ప్రిన్సిపల్. మీరు చేసే పనుల్లో 20% స్పీడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం సుధాకర్ గారికి ఒక 5-10 నిమిషాలు టైం ఇవ్వాల్సి వస్తుంది నాకు. 20-80 రూల్. 20:80 రూల్. ఓకే సార్. టేక్ యువర్ ఓన్ టైం సార్, ఇబ్బంది ఏం లేదు. ఓకే రైట్ సార్ది సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉందంట నాకు చెప్పారు చెప్పమని. ఓకే రైట్ సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 20:80%. 20:80% రిజల్ట్స్ ఏంది? మనం 80% పనులు 20% రిజల్ట్స్ ఇస్తారు. 20% పనులు 80% రిజల్ట్స్ ఇస్తాయి. యూ ఫైండ్ అవుట్ దిస్. దట్ ఇస్ అ స్మార్ట్ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ హై ఇంపాక్ట్ టాస్క్స్. హై ఇంపాక్ట్ టాస్క్స్ ఏంటి? ఏదైతే నీవు ఎండిఆర్టీకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో ఆ పనులు ఎక్కువ చేయండి. ఎలిమినేట్, డెలిగేట్ అండ్ లో ఇంపాక్ట్ వన్స్. డెలిగేట్ ఇందాక చెప్పిన కదా, టెలికాలర్ని పెట్టుకోండి. నీకు ఆఫీస్ వర్క్ ఉంది, యూ అసైన్ వర్క్. మీరు శాలరీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్టు ఈ పని చేయండి, ఐ విల్ గివ్ దిస్ మచ్ ఆఫ్ మనీ, గివ్ టు దెమ్. Just we are enjoying a 1 lakh, 50 lakhs rupees. Let them give an 50,000, 1 lakh. Let them enjoy. We are enjoying. Okay, right? High impact works cheyandi. 20% results. Okay, right? And what is the role of agent? Suspecting. ఇదే కదా రోల్ ఆఫ్ ఏజెంట్. సస్పెక్టింగే కదా. సస్పెక్టింగ్ అంటే ఫస్ట్ అందాజుగా మనం పేర్లు వేసుకుంటాం. తర్వాత ప్రాస్పెక్టింగ్, దాంట్లో ఎవరెవరితో మాట్లాడతామో వాళ్ళ పనికి వచ్చే వాళ్ళు ఎంత, పనికి రాని వాళ్ళు తెలిసిపోతారు. తెలిసిపోయిన తర్వాత మనం ఎవరెవరైతే మనకు ఓకే అనుకుంటారో వీళ్ళు ప్రాస్పెక్టింగ్. మిగతా వాళ్ళంతా పైన వాళ్ళు మామూలుగా మాట్లాడే వాళ్ళంతా సస్పెక్టింగ్. ఆ తర్వాత ఫ్యూచర్ ప్రాస్పెక్టింగ్ కావచ్చు. ఫస్ట్ ఇది ప్రాస్పెక్టింగ్, వీళ్ళు ఎవరెవరు మనకు పనికి వస్తారు వీళ్ళది ప్రాస్పెక్టింగ్. తర్వాత ఏముంది, అపాయింట్మెంట్స్ తీసుకోవాలి, తర్వాత ప్రజెంటేషన్స్ ఇవ్వాలి, తర్వాత ఫాలోఅప్ చేయాలి అండ్ క్లోజింగ్ చేయాలి. Is it a process? Idena process? Yes or no? Only this is the process, no? Yes. Okay, charging low. Nada. Shobha? 1 minute please. One second. మీ కమిషన్ మీ సేల్ మీద వస్తుంది. యువర్ కమిషన్ కమ్స్ ఫ్రమ్ యువర్ సేల్. యువర్ సేల్ కమ్స్ ఫ్రమ్ యువర్ స్కిల్, నైపుణ్యం. మీ అమ్మకం మీకున్న నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. మీ నైపుణ్యం ద్వారా ఎంతమందికి అయితే చెప్తారో అది మీద మీకు కమిషన్ వస్తుంది, మీ ఇన్కమ్ వస్తుంది. మీ ఇన్కమ్ అనేది మీ సేల్ మీద వస్తుంది. మీ ఆదాయం మీ అమ్మకం మీద వస్తుంది. అమ్మకం మీకున్న నైపుణ్యం మీద వస్తుంది.
అమ్మకం నైపుణ్యం మీద వస్తుంది. మీరు ఎంతమందికి అమ్మితే అంత ఆదాయం మీకు వస్తుంది. అంటే ఏంటి? మీకు మెయిన్ ఏం కావాలి? మీ లైఫ్‌లో 3 భాగాలు చేసినట్లయితే ఎవ్రీ డే మీరు 3 పోర్షన్స్ చేసినట్లయితే 35-40% మై డియర్ ఫ్రెండ్స్, 35-40%, ఇంకా వీలైతే 4% ప్రాస్పెక్టింగ్ మీదనే ఉండాలి. యువర్ ఇన్కమ్ కమ్స్ మేజర్లీ ఫ్రమ్ ఓన్లీ ప్రాస్పెక్టింగ్. అండ్ డెవలప్ పర్సనల్ డెవలప్మెంట్ అండ్ ప్రజెంటేషన్స్. నువ్వు ఎదగకుండా, వ్యక్తిగా నీకు కాన్ఫిడెన్స్ లేకుండా, వ్యక్తిగా నువ్వు నైపుణ్యం లేకుండా, వ్యక్తిగా పాలసీ మీద నాలెడ్జ్ లేకుండా నువ్వు కాన్ఫిడెంట్గా పార్టీని అప్రోచ్ చేయలేవు, పార్టీని ఫేస్ చేయలేవు. కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు డెవలప్ అట్లీస్ట్ 15-20% ఎవ్రీ డే. యూ హ్యావ్ టు స్పేర్ యువర్ టైమ్ ఫర్ యువర్ పర్సనల్ గ్రోత్. నీ పర్సనల్ గ్రోత్ కోసం నువ్వు ఉపయోగించుకోవాలి. అండ్ ఓన్లీ 15-20% మాత్రమే నువ్వు ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి పనిచేయాలి. మనం ఎక్కువగా దేని మీద చేస్తాం? వీ డోంట్ డూ ప్రాస్పెక్టింగ్, వీ ఫెయిల్ ఫర్ దాట్. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, మనం అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మర్చిపోం, అసలు దాని గురించి తక్కువగా పట్టించుకుంటాం మనం. అండ్ మూడోది ఏంటంటే ప్రజెంటేషన్స్ మీదనే చెప్పాలంటే మనం చేయట్లేదు అనుకుంటాం. అండ్ మిగతాది ఏదైతే ఉందో 30%, ఇది మీ పర్సనల్ వర్క్. మీ లైఫ్లో వేరే నీ పర్సనల్ వర్క్ ఏముందో అది చేసేసుకోండి. ఈ ప్రొఫెషనల్ వర్క్ మాత్రం ఈ 3 జరగాల. ప్రాస్పెక్టింగ్ జరగాల, పర్సనాలిటీ డెవలప్మెంట్ జరగాల, ప్రజెంటేషన్ జరగాల. ప్రజెంటేషన్ అండ్ పాలసీ సర్వీసింగ్ ఆల్సో. ప్రజెంటేషన్, పాలసీ సర్వీసింగ్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్, దీనికి ఎంత పోర్షన్ పెడతావో ఓన్లీ ప్రాస్పెక్టింగ్ అంత పోర్షన్ పెట్టాలి. యువర్ ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ యువర్ ప్రాస్పెక్టింగ్ ఓన్లీ. అండ్ రిమైనింగ్ యువర్ పర్సనల్ వర్క్, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, పార్టీలు, యూ డూ యువర్ వర్క్. యూ షెడ్యూల్ యువర్ డే, దెన్ యూ విల్ గెట్ ఎ రిజల్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, హలో, Hello. is my voice clear? Clear, sir. Clear. Oh, somebody is saying that no voice. Okay, right. And the activity, my dear friends, everyday activity, prospecting activities ఏం చేయాలా, ఏమేం చేస్తున్నారు మీరు? అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఏమేం చేస్తున్నారు? ప్రిపేర్ వెల్. మీరు కాన్ఫిడెంట్గా, ధైర్యంగా, భయం పోవాలంటే మీరు పోండి. మీ దగ్గర ఉన్న భయం పోవాలంటే మీరు బాగా ప్రిపేర్ కావాలి. యు నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గోయింగ్ టు పార్టీకి కాడికి పోవడానికి ముందు మీరు ప్రిపేర్ కండి. ఏం పార్టీకి ఎంత ఉన్నారు, కెపాసిటీ ఉంటుంది, ఏం చెప్పాలి అనేది. అంటే గివ్ ప్రెజెంటేషన్, యువర్ పర్సనల్ వర్క్. ఓకే, రైట్. డెలిగేషన్ అంటే నువ్వు చేయలేని పని, నువ్వు తక్కువగా చేయాలనుకున్న పని నువ్వు వేరే వాళ్ళకి చేయాలా. ఓకే, డెలిగేట్. రైట్. అడాప్టబిలిటీ, బీ ఓపెన్ టు చేంజ్. మారటానికి సిద్ధంగా ఉండండి. చలో ఫ్రెండ్స్, నేను కూడా ట్రైనింగ్కి అటెండ్ అవుతా. ట్రైనింగ్లో ఇట్లా మామూలుగా కూర్చుంటా. వాళ్ళన్నీ నాకు తెలిసినవే చెప్తుంటారు, బాగా తెలిసింది చెప్తారు. అంటే అక్కడ సింపుల్గా వింటా. బట్ ఐ నీడ్ టు బి లెర్నర్. నేను అక్కడ కూర్చొని నేర్చుకోవడానికే పోయాను. నేను అదే ఓపెన్ మైండెడ్తో కూర్చొని ఇన్నేస్తాను. నేను ఐ పే సమ్ lakhs of rupees ఫర్ మై ట్రైనింగ్. ఓకే, ఐ బీ రెడీ టు చేంజ్, విల్లింగ్ టు చేంజ్ ఆల్సో. మీరు మారటానికి సిద్ధంగా ఉండండి. అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంతమంది దేవుణ్ణి పూజిస్తారు? How many of you will pray God every day? No? Answer please. How many of you pray God every day? మీకు బోర్ అనిపించట్లేదా? నేను అనేది ఏంటంటే బోర్ అనిపించట్లేదా? బోర్ ఏంటండి, సేమ్ దేవుడు కదా, సేమ్ ఫోటో ఉంటుంది, సేమ్ ఆరతి ఉంటుంది, సేమ్ ఆయిల్ ఉంటుంది, సేమ్ స్నానం చేసుకోవాలి, సేమ్ వచ్చేసి ఎలా దండం పెట్టాలి, సేమ్ బొట్టు పెట్టాలి. నో బోర్. దేవుడు ఆత్మార్పణ చేసుకోవాలి, దేవునికి ఆత్మను అర్పించాలి, దేవుడు ఇస్తాడు. హలో, నీ పనియే దైవం, నేను అది ఆత్మార్పణ చేసుకో. పనియే దైవం అంటే యూ లెర్న్ ఎవ్రీడే. ఇఫ్ యూ నో దట్, నేర్చుకో, ఏది కావాలో అది నేర్చుకో, ఎవ్రీడే నేర్చుకో. దేవుని కాడ బోరు కొట్టద్దు, దేవుని దగ్గర భక్తితో చేయాలా, మనసు అర్పించాలా మనం. లైఫ్ లాంగ్ లెర్నింగ్, స్కిల్.
సీక్రెట్ మై డియర్ ఫ్రెండ్స్ బాగా చెప్తున్నాను. యూ లర్న్ మోర్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. యూ లర్న్, మీరు ఎక్కువగా అనుభవంలోనే ఎక్కువగా నేర్చుకుంటారు. అనుభవంతోనే ఎక్కువగా నేర్చుకుంటారు. 1. 2, మిస్టేక్స్లోనే, పొరపాట్లు చేయటంలోనే ఎక్కువగా నేర్చుకుంటాం. ఈ 2 పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతాయి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్, డెలిగేషన్ నోట్స్ ప్లీజ్. ఓకే, టైం అయిపోయింది. అది వెరీ సపరేట్ సెషన్ పెడదాం ఒకసారి. రైట్, దిస్ ఇస్ అడాప్టబిలిటీ అండ్ ఎనీబడి ఈస్ దేర్ ఫర్ టు కంప్లీట్ MDRT in this month. Okay, what they may do, just do these works. You have to no fear. You just have to give life your fear running. Okay. ఓకే, మీకు ఎంతమందికి భయం ఉంది ఫ్రెండ్స్? భయం ఉంది కదా? భయం పోవాలంటే ఏంది చూడండి. ఓకే, భయం పోవాలంటే ఏం చేస్తామో మనకు తెలుసు. ఇది చూడండి. వినొస్తుందా? సార్ ఆడియో రావట్లేదు సార్, వీడియో వస్తుంది. అవునా? ఓకే 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 రైట్. ఎవరికి రావట్లేదా? ఎవరికి రావట్లేదు సార్, మొత్తానికి రావట్లేదు. ఓకే రైట్, సరే సరే, ఓకే రైట్. ఓకే, దట్స్ ఓన్లీ మన ఫియర్స్ సెషన్లో చెప్పేసింది. మా ట్రైనింగ్ సెషన్లో దే ఆర్ నాట్ డాన్సర్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక భయం పోవడానికి ఏం చేయాలనేది చెప్పేసిన. అండ్ మైండ్ సెట్, అచీవ్మెంట్, గ్రోత్ మైండ్ సెట్, బిలీవ్ ఇన్ యువర్ ఎబిలిటీ టు ఇంప్రూవ్, ఎఫర్ట్, వేర్ యద్భావం తద్భవతి. యద్భావం ఆఫ్ ది పాజిటివిటీ, అసోసియేషన్. నువ్వు ఎవరితోనే తిరుగుతావు అదే నువ్వు అయిపోతావు. పాజిటివ్ పీపుల్తో తిరగండి. డ్రెస్, మీరు ప్రతిరోజు వేసుకున్న డ్రెస్ను బట్టేసి మీ ప్రవర్తన కూడా మారిపోతుంది, మీ వివరాలు మారిపోతాయి. అండ్ వెల్ ప్రిపేర్ అయితే మీకు ప్రాబ్లం పోతుంది. ఓకే, ఇది కూడా రావట్లేదండి ఫోటో చూడమా ఎంత అందంగా ఉన్నాడు సార్. ఇది వాయిస్ మెదడు వస్తుందా? చాలా ఖాళీగా ఉంటుంది అన్నమాట. వస్తుంది సార్. ఓకే రైట్, ఇది ఒకసారి వినండి. ఓకే, ఈ అబ్బాయి ఫోటో చూడమా ఎంత అందంగా ఉన్నాడు అంటే మెదడు చాలా ఖాళీగా ఉంటుంది అనమాట. నాట్ ఇంట్రెస్టెడ్. ఈ అబ్బాయి చాలా డబ్బున్నాడంట, అయితే అసలు రెస్పెక్ట్ ఇవ్వడండి. నేను చాలా తెలివైనడమ్మా అంటే చాలా సీరియస్ గా ఉంటాడు. వైద్యుడు బాగా కష్టపడతాడంట అంటే నన్ను అస్సలు పట్టించుకోడు. ఈ అబ్బాయి చాలా నెమ్మదిగా ఉంటాడమ్మా అయితే ఖచ్చితంగా భగ్న ప్రేమికుడు. చూడు చాలా బాధ్యతగా ఉంటాడట, ఒక్క ముద్దు ముచ్చట ఏముండదు. మరి ఇది చాలా చదువుకున్నాడు. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటాడు. అయితే తిని చూడమ్మా అస్సలు చదువులేనోడంట, ఇంకా నేనేమన్నా అవమానిస్తున్నాననే అంటాడు. ఇది నీకు నచ్చుతాడమ్మా పోనీ, చాలా స్మార్ట్ గా ఉంటాడట, ఖచ్చితంగా అబద్ధాల పుట్టయి ఉంటాడు. ఇక నీకు పెళ్ళవదమ్మా, బయలుదేరు. Friends, how you are seeing with which people you are having positivity. If you want to grow in your life, you see positivity anywhere. సమస్యలను చూస్తే నీకు సమస్యలే కనిపిస్తాయి, పాజిటివిటీ చూస్తే పాజిటివ్ కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. అది యద్భావం తద్భవతి. ప్యాషన్, డిజైర్, పర్పస్, ఫుల్ఫిల్మెంట్, పర్ష్యూ వర్క్. ఓకే సార్, ఇది వస్తుందో లేదో చూడండి. ఆడియో వస్తుందో లేదో చూడండి సార్. రావట్లేదు సార్ ఇది. ఓకే, వీడియో చూడండి. ఒక ఆడియో రావట్లేదు, వీడియో చూడండి. ఆడియో రావట్లేదు, ప్రాబ్లం ఉంది. షేరింగ్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది. అవునా?
ఓకే సార్. ఎందుకంటే సౌండ్ ఒక్కసారి అట్లా వచ్చిపోయింది సార్. ఓల్డ్ సిలోన్ రేడియోలో కనుక అప్ అండ్ డౌన్ వేవ్స్ ఎలా వస్తాయో అలా వచ్చిపోయింది. సరే 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 ఓకే రైట్. అది ప్యాషన్గా ఎట్లా చేయాలా, ఎంత అంకిత భావంతో చేస్తుందో ఒక్కసారి చూడండి, ఆ వీడియో చూసి సరిపోతుంది. నెట్వర్కింగ్ ఫ్రెండ్స్, నెట్వర్క్ చేయాలి ఒకటి. అండ్ నెట్వర్కింగ్, మార్కెటింగ్ యువర్ సెల్ఫ్. వేరే వాళ్ళు ఎదగాలి, మనం ఎదగాలి. హెల్ప్ ఇద్దరికి, సపోర్ట్ టు అదర్స్ విక్టరీ, ఇతరుల విక్టరీకి మనం సపోర్ట్ చేయాలి. టైం మేనేజ్మెంట్, ఫోకస్ ఆన్ వాట్స్ అర్జెంట్ ఇంపార్టెంట్, అది చూడండి. అండ్ షెడ్యూల్, అలొకేట్ టైమ్ ఎఫెక్టివ్లీ ఫర్ టాస్క్స్, ఫాలో త్రూ యువర్ ప్లాన్ వితౌట్ ప్రొక్రాస్టినేషన్. షెడ్యూల్ 5 to 11, డిసిప్లైన్, హానర్ యువర్ వర్డ్స్, క్రియేట్ బ్రాండ్. మీరు డిసిప్లైన్గా పోలేదనుకో మీకు బ్రాండ్ అదే ఉంటుంది, మీరు డిసిప్లైన్ కాదనేసి. క్రియేట్ యువర్ బ్రాండ్. ఓకే. ఫెయిల్యూర్, సక్సెస్ యాక్సెప్ట్స్ ఫెయిల్యూర్స్. Failures are part of the life, my dear friends. If you want to success, you have to go through with the failures. Learn from setbacks and mistakes. మనం ఎక్కువగా దాంట్లో నేర్చుకుంటాం. ఫెయిల్యూర్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది లైఫ్. ఫెయిల్యూర్ అనుకోకండి. ఫెయిల్యూర్ ఎప్పుడు అవుతుంది? యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్, దట్ ఈస్ యూ కాల్ ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్. నువ్వు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తావు, అది జరగలేదంటే ఫెయిల్యూర్ అనుకుంటావు. యూ డోంట్ ఎక్స్పెక్ట్, నథింగ్ విల్ నాట్ హ్యాపెన్. యూ డూ యువర్ వర్క్ రెగ్యులర్లీ, ఇట్ విల్ కమ్ లైక్ దట్. ఇట్ వాటర్లా ఫ్లో అవుతూనే ఉంటుంది. యూ వర్క్ యువర్ వే. ఎందుకు కాలేదని చేసుకోండి. బిల్డ్ బౌన్స్ బ్యాక్. ఎక్కడ పొరపాటు అయింది, కాలేదు, ఎందుకు కాలేదు, యూ చెక్ ఇట్ అవుట్. హెల్త్ అండ్ ఎనర్జీ మీద కరెక్ట్గా ఫోకస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. హెల్త్ అండ్ ఎనర్జీ మీద కూడా మరి కరెక్ట్గా ఫోకస్ చేయండి. ప్రొడక్టివిటీ, ఫిజికల్ హెల్త్ మెయింటైన్. బెస్ మనం ఆరోగ్యంగా ఉండాలి ఫ్రెండ్స్. మనం ఆరోగ్యంగా ఉన్నాకనే ఇవన్నీ ఎంజాయ్ చేస్తాం. ఫోకస్ ఫస్ట్లీ ఆన్ హెల్త్. ఆఫ్టర్ దట్స్ ఓన్లీ యూ కెన్ డూ ఎనీథింగ్. ఓన్లీ హెల్త్ మీద మనం ఫోకస్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. రైట్. మెంటల్ హెల్త్. మనం రోజు ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? ఫ్యాట్ అయిపోతాం. రోజు మటన్ తింటే ఏమవుతుంది? హెల్త్ ఖరాబ్ అవుతుంది. రోజు జంక్ ఫుడ్ తింటే ఏమవుతుంది? బాడీ ఇంతలా అయిపోతుంది. అదేవిధంగా రోజు ఎక్సర్సైజ్ చేసి, రోజు వార్నింగ్ చేస్తే బాడీ ఫిజికల్గా ఫిట్గా ఉంటాం. అదేవిధంగా మైండ్లోకి ఏదైతే ఇస్తామో అదే మనకి రెగ్యులర్గా వచ్చేస్తుంది. మైండ్లోకి ఏదైతే ఇస్తామో అదే రెగ్యులర్గా మనకి పాజిటివిటీ, హెల్త్ వస్తుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే రైట్. దిస్ ఈస్ ద పొజిషన్. అండ్ ఫ్రెండ్స్, మనము 20వ తారీఖు, నెక్స్ట్ మంత్ 1 డిసెంబర్లో మేము ఒక కోర్సు డిజైన్ చేశాము. ఆ కోర్స్ ఏంటంటే సక్సెస్ అకాడమీ ప్రెజెంట్స్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అనేది, బేసిక్స్ ఫర్ సక్సెస్ఫుల్ ఏజెంట్. 1 day వర్క్షాప్ 1 డిసెంబర్ 2024లో ఉంటుంది. భయం లేకుండా ఎవరితో అయినా మాట్లాడటం ఎలా, అండ్ విజయానికి కావాల్సిన మైండ్ని సెట్ చేసుకోవటం ఎలా, విజయానికి కావాల్సిన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడం, నమ్మకాన్ని పెంపొందించుకోవటం ఎలా, 1 నెలలో MDRT చేయటం ఎలా, 1000 మంది ప్రాస్పెక్టింగ్ లిస్ట్ను 10 రోజుల్లో తయారు చేయటం ఎట్లా, పాలసీని ఈజీగా అమ్మటం ఎట్లా, 5 నిమిషాల్లో పాలసీలు అమ్మటం, మ్యాజిక్ బిల్ మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఇది రిజిస్ట్రేషన్ క్లోజెస్ ఆన్ 25th నవంబర్ అండి. ఒకవేళ 20th రేపు లాస్ట్ డేట్ ఉంది, లేపటి లోపల ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే దే విల్ హ్యావ్ ఏ స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్. ఇక్కడ ఉంటే బేసిక్స్ ఫర్ సక్సెస్ఫుల్ ఏజెంట్, ఫోకస్ ఆన్ విక్టరీ మైండ్ సెట్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ గురించి మాట్లాడతాం, ఓవర్కమ్ ఫియర్ గురించి మాట్లాడతాం. 1 month MDRT. ఈ సక్సెస్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. నేను వన్ ఆఫ్ ద స్పీకర్, అండ్ శ్రీధర్ గారు వన్ ఆఫ్ ద స్పీకర్. శ్రీధర్ గారు టాప్ ఏజెంట్ ఇన్ హైదరాబాద్ డివిజన్. 2 times TOT అయ్యారు, 8 times COT అయ్యారు, 6 times MDRT అయ్యారు రెగ్యులర్గా. అంటే 2 times TOT అండ్ 8 times COT అయ్యారు, 6 times MDRT అయ్యారు. వారు కూడా ఈ టాపిక్లో ఉంటారు. సార్ ఫీజు అమౌంట్ కూడా చెప్పండి సార్. ఫీజు, ఓకే, ఫీజు అమౌంట్ కూడా చెప్తున్నా సార్. ఫీజు వచ్చేసేసి ఇన్వెస్ట్మెంట్ 5000 బై 25th నవంబర్. 25th నవంబర్లో మీరు జాయిన్ కావాలంటే 5000 ఉంటుంది ఫీజు. ఒకవేళ రేపటి లోపల జాయిన్ అయిన వాళ్ళకి 3000 రూపీస్ మనం ఇచ్చేస్తున్నాం. ఇది కన్సెషన్. అలా నంబర్ ఉందండి కింద అన్నపూర్ణ గారిది. మీరు అన్నపూర్ణ గారిని కాంటాక్ట్ చేసేస్తే మన అన్నపూర్ణ గారు విల్ గివ్ ఐడియా. లేదంటే మీరు అక్కడ ఆమెకి ఫోన్పే చేసి ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు. ఇంతకు చెప్పిన వీడియో కానీ అది కానీ అశోక్ రెడ్డి గారు కూడా ఒకసారి అటెండ్ అయ్యారు, వారు కూడా షేర్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు వారిని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద వర్క్షాప్. ఓకే రైట్ మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ 1 minute క్లోజ్ చేస్తాను. లైఫ్ ఈజ్ ఎ ఎక్స్పెరిమెంట్.
do it experiment. If you don't do the experiment, we will remaining only one thing is the difference between ordinary and extraordinary. Only extra is there. There is a big there is no big difference, very small difference. Ordinary and extraordinary. Ordinary people live an ordinary life. Extraordinary people, they work for extra. They think extra. They knowledge extra. Everything they do extra. Okay, you do that, and I wish you should all achieve your dreams and fulfill. And ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ ట్రాక్ ఎండిఆర్టీ గ్రూప్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు, అశోక్ రెడ్డి గారు అండ్ సుధాకర్ గారికి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ సక్సెస్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గివింగ్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇఫ్ యూ లైక్ దిస్ ప్రోగ్రామ్, ఎల్ కొట్టండి అందరూ, ఎల్ కొట్టండి. ఇఫ్ యూ లైక్ దిస్ ప్రోగ్రామ్, ఎల్టీ కొట్టండి, ఎల్ థ్యాంక్ యూ అని పెట్టండి, ఒకళ్ళు థ్యాంక్ యూ పెట్టండి. ఇఫ్ యూ లైక్ దిస్ ప్రోగ్రామ్, థ్యాంక్ యూ. ఎనీ ఫీడ్బ్యాక్స్ యూ కెన్ గివ్. ఓకే సార్, అశోక్ రెడ్డి గారు, ఇట్స్ ఓవర్ ఫర్ మై ఎండ్. ఓకే థ్యాంక్ యూ సార్. కొన్ని క్వశ్చన్ ఆన్సర్ తీసుకోమంటారు సార్? ఓకే ఇస్తారు, ఓకే అంటే ఓకే సార్. ఓకే సార్. ఫస్ట్ మన విజయ్ కుమార్ గౌజీ గారిని, మా గురువు గారిని మాట్లాడాల్సిందిగా వారిని కోరుకుంటున్నాను. విజయ్ కుమార్ సార్ మాట్లాడండి సార్. సార్ అందుబాటులో లేనంటున్నారు. ఓకే, హరీష్ బాబు గారు అడగండి మీ క్వశ్చన్. సార్ థ్యాంక్ యూ అశోక్ రెడ్డి గారు. భారతీయ జీవిత బీమా పిల్లర్స్ అయినటువంటి ఏజెంట్ మిత్రులందరికీ శుభ సాయంకాలం. సెషన్ అద్భుతంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక 2 డౌట్స్ ఉన్నాయి సార్. వెంకటేష్ గారు చెప్పండి సార్. మీ సెషన్ బాగుంది అని చెప్పటంలో బాలసుబ్రహ్మణ్యం గారు బాగా పాటలు పాడారు అన్నట్టుంటుంది. ఆయన క్యాజువల్గా బాగా పాడతారు కాబట్టి. అదేవిధంగా మీ సెషన్ నేను ప్రత్యేకంగా వినాలని జూమ్ సెషన్లోకి రావడం జరిగింది. రేపు క్లాస్కి కూడా అటెండ్ అవుతున్నాను. 2 క్వశ్చన్స్ సార్ నాయి. ఒక గోల్ పెట్టుకుంటాం, ఆ గోల్ అచీవ్ అయ్యేదాకా మనం నిలకడ ఉండదు. దాన్ని ఎలా అప్రోచ్ కావాలి? నెక్స్ట్ ఏంటంటే, డైలీ మనం చేస్తున్న గోల్ని అప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ గోల్ రీచ్ అయ్యే విధంగా డిసెంబర్ 30th వరకు, ఈరోజు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇమీడియట్గా కాంటాక్ట్ లిస్ట్ రాసుకోవడం, ఇమీడియట్గా వాళ్ళందరితో మాట్లాడడం, హడావుడి చేయడం, తెల్లారి తర్వాత మన ఒక 50% మర్చిపోవడం, రేపు సాయంత్రం వరకు 60% మర్చడం, ఎల్లుండి వరకు పూర్తిగా మర్చిపోవడం, ఇలా ఉన్నప్పుడు దాన్ని డిసెంబర్ 31st వరకు ఇలాగే కొనసాగిస్తూ అనుకున్న రీచ్ని ఎలా సాధించాలి అనే దాని మీద మీరేమైనా క్లారిటీ ఇస్తారా? ఓకే రైట్ సార్. ఆ టెంపోని అలా కంటిన్యూగా ఉంచుకోవడానికి. ఓకే రైట్ సార్. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మనం ఎక్కువగా లైఫ్లో ఫెయిల్ అయ్యేది కూడా ఇదే ప్రాబ్లం సార్. ఏంటంటే మనం మీటింగ్ విన్న తర్వాత, ఈ మీటింగ్లే కాదు చాలా మీటింగ్లు విన్న తర్వాత ఏం చేస్తామని అంటే, ఏదో సాధించాలని బాగా ఎనర్జీ మోటివేట్ అయ్యి బాగా వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళిన తర్వాత 1 week 10 days అది ఉంటుంది. 10 days తర్వాత మళ్ళీ కూల్ డౌన్ అవుతాం, మళ్ళీ బ్యాక్ అవుతాం. అది సక్సెస్ చేయాలంటే ఏంటంటే, మన ప్రొఫెషనల్గా చేసే పనులు ఏదైతుందో అవి హ్యాబిట్గా మారిపోతే మనం చేసే పని చేసినట్టే అనిపించదండి. ఒకటి. రెండోది ఏంటంటే, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ షెడ్యూల్ చేసుకోండి. ఈ ఫిట్ అంటే మీరు కన్ఫామ్గా పెట్టి డిసిప్లైన్కి కమిట్ అయిపోండి. ఎవరికన్నా మాట ఇస్తే మాటకి కట్టుబడి ఉండండి. కథం, రిమైనింగ్ ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడు ఏమేమి పనులు చేయాలి వాటెవర్ ఇట్లా అని చెప్పేసి ఓన్లీ ఎల్ఐసి చేయమని చెప్పట్లా. ఎల్ఐసి కోసం ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ టైమింగ్, ఇప్పుడు మనం ఉన్నాం సార్ 7:30 నుంచి ఇప్పుడు వరకు మీటింగ్లో ఉన్నాం. ఈ టైంలో మనం ఏమి చేయం మనం. అదేవిధంగా ఈ పర్టికులర్ టైం ఐ షుడ్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రాస్పెక్టింగ్. I should speak this particular time is for only telecalling. Remaining this time is presentation. Remaining this time is only servicing. ఇప్పుడు మన ప్రాస్పెక్టింగ్ చేయటం మన చేతుల్లో ఉంటుంది, టెలికాలింగ్ మన చేతుల్లో ఉంటుంది.
అపాయింట్మెంట్ తీసుకుని మన చేతిలో ఉంటుంది. ప్రజెంటేషన్ మన దాంట్లో ఒక్కోసారి కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. అది ఒకటే మనం కొంచెం డిఫరెన్స్ అవుతుంది తప్ప మిగతా అన్నీ మామూలుగానే ఉంటాయి. అంటే షెడ్యూల్ చేసుకోగలిగితే మనం దాంట్లో కంటిన్యూషన్ అవుతుంది. ఇంక అందరికీ విషయం చెప్పేది ఏంటంటే మన వర్క్ ప్రొఫెషన్ అలవాటుగా మారిపోతే మనం పని చేసిన ఫీలింగే ఉండదు. అసలు ఏం చేసినామా అనిపిస్తుంది. మనకి పని చేసినట్టు అసలు ఏమనిపించదు. పని చేస్తున్నామా లేదా అన్న ఆ ఫీలింగే రాదు. అట్లా ఉంటుంది. షెడ్యూల్ యువర్ డే ఈజ్ బిగ్గెస్ట్ సక్సెస్ సార్. Yes. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, Thank you, విజయ్ sir. కుమార్ సార్ Especially- గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. వెల్కమ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఐ ఆడిబుల్ టు యూ? ఓకే సార్, వినపడుతుందా సార్? యా, వినపడుతుంది సార్. అద్భుతమైన సెషన్ తోటి మీరు వాళ్ళందరినీ మోటివేట్ చేశారు. ఒక MDRT కావాలి అని నిజంగా దీక్ష తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ సెషన్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరికైతే కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదో, ఊగిసలాట ఉంటుందో, ఎవరైతే వాళ్ళ సంకల్పం అనేది సరిగా చేసుకోలేదో వాళ్ళకి చాలా హార్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే 41 days లో ఒక దీక్ష లాగా తీసుకోవాలి అని మీరు ఒక LIC మాల అని మీరు అయితే MDRT మాల అని చెప్పారో నిజంగా అది అద్భుతంగా వాళ్ళకి ఇప్పుడు మనం ఆ దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష ఎగ్జాంపుల్ చూపించారు. ఆ దీక్ష తీసుకోలేనప్పుడు మనకి ఏం అర్థం కాదు. అది ఇది ఉంటుంది, ఎంత చాలా కష్టం అనిపిస్తుంది. ఆ పొద్దున్నే ఎవరు లేస్తారు 4 గంటలకు. ఎప్పుడైతే దీక్ష తీసుకుంటాడో, దీక్ష అంటే అర్థం ఏంటి? నేను నా టైంని నేను మొత్తము దేవుడికి అంకితం చేస్తాను. ఈ 41 రోజులు నేను నిష్ఠతో ఉంటాను. ఈ 41 రోజులు దైవ స్మరణనే చేస్తాను, ఆ దేవుడిని తలుచుకుంటాను అనే దీక్షను ఎప్పుడైతే చేస్తారో వారికి ఇవన్నీ చాలా సులభంగా అనిపిస్తాయి. ఉదయం 4 గంటలకు లేస్తారు, చల్లనీళ్ళలో స్నానం చేస్తారు, 4 సార్లు 5 సార్లు స్నానం చేస్తారు, పూజ చేసుకుంటారు. అది ఒక ప్రపంచం. ఎవరికైతే నిజంగా పట్టుదల సాధించాలి అనే పట్టుదల ఉన్నవారు ఎవరైనా చేసే పనే సార్ చెప్పేది. MDRTలు నెల రోజుల్లో సాధించిన వాళ్ళు ఉన్నారు, 15 రోజులు సాధించిన వాళ్ళు ఉన్నారు, కెపాసిటీ బట్టి. సార్ కూడా చెప్పారు, దానికి ఎగ్జాంపుల్ చెప్పారు. ఎంతెంత ప్రీమియము, ఎంత తీసుకొస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది విశదీకరంగా చెప్పారు. ఇంత విశదీకరించి చెప్పిన నా మిత్రుడు, నా ఫ్రెండ్, నా బ్రదర్ వెంకటేశ్వర్కి హ్యాట్స్ ఆఫ్. ఇది నిజంగా మీరు చెప్పినట్టు దాన్ని బైఫర్కేట్ చేసుకొని చిన్న చిన్న టాస్క్లు చేసుకొని ఒక్కొక్క టాస్క్ ని మనము ఎంజాయ్ చేసుకుంటూ ఇవాళ మనం ఒకటి సాధించాం, ఆ చిన్న విజయానికి మనం ఎంజాయ్ చేయాలి, సక్సెస్ ని ఎంజాయ్ చేయాలి. 24 గంటలు మన ఆలోచన ఉంటే ఏదైనా సాధిస్తామండి. మన ఏదైతే టార్గెట్ ఉందో అది ఎప్పటికీ మనకు మనసులో తిరుగుతుండాలి. తిరిగి సార్ చెప్పినట్టు సార్ వాయిస్ కట్ అయింది సార్, విజయ్ సార్. వారం రోజుల్లో అనుకొని సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఈ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేయడానికే మేమందరం కూడా మీ ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫాస్ట్ ట్రాక్ MDRT ఉద్దేశం కూడా అదే, ఎక్కువ మంది MDRTలను తయారు చేయాలి. దీనికి ప్రతి ఒక్క గురువు దగ్గరికి వెళ్తుంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క పాయింట్ దొరకవచ్చు. ఆ ఒక్క పాయింట్ మన జీవితాన్ని మారుస్తుంది. నాట్ ఓన్లీ దిస్ సెషన్, ఈ సంవత్సరం MDRT కాదు, జీవితాన్నే మార్చేస్తారు. సార్ చెప్పాడు హ్యాబిట్ ఫార్మేషన్ అనేది మీరు అదే కనుక మనం నిరంతరంగా ఆ పనులు చేసుకుంటూ పోయి ప్రాస్పెక్టింగ్ ఆల్మోస్ట్ 50% ప్రాస్పెక్టింగ్ కి ఇవ్వమన్నారు. మనం ఫెయిల్ అయ్యేది ఎక్కడ? మనకు ఎక్కడికైనా రేపు మార్నింగ్ పోవాలంటే క్వశ్చన్ మార్క్, ఎక్కడికి పోవాలనేది మనకే తెలియదు. అలా చాలా మంది ఉంటారు. అలాగే మొదలే మనం ప్లాన్ చేసుకొని ప్రాస్పెక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళని రాసుకొని మనం సార్ చెప్పినట్టు కొన్ని అవసరమైతే డెలిగేట్ చేసి ఇవన్నీ కనుక పాటిస్తే జీవితంలో చాలా ఉన్నత స్థానానికి వెళ్తారు. నాట్ ఓన్లీ MDRT, నాట్ ఓన్లీ దిస్ వన్. ఇది ఒక డైలీ హ్యాబిట్ లాగా చేసుకొని మన వర్క్ ని, దీక్షని ఒక స్మార్ట్ వర్క్ అని చెప్పారు. ఎన్ని రకాలుగా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేశ్వర్లు. నిజంగా నేను చాలా రోజుల తర్వాత మీ సెషన్ ఇంత విపులంగా చూడగలిగాను. నేను చాలా సంతోషం, చాలా హ్యాపీ. అందరూ కూడా మనం పాటించాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ట్రైనింగ్ ప్రోగ్రాంలకు అటెండ్ కావాల్సిందే. ట్రైనింగ్ ప్రోగ్రాంలకు అటెండ్ అయ్యే వాళ్ళకు నేను ఒక సూచన చేస్తున్నా, మీరు ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వెళ్ళినా కానీ వాళ్ళు చెప్పింది ఇంప్లిమెంట్ చేయకుంటే మనకు వేస్ట్. మీరు లక్షలు పెట్టి మీరు కొంతమంది మన దగ్గర ఆశ్చర్యపోతాం. లాస్ట్ ఇయర్ మా విజయాన్ కార్మెట్లు సెషన్కి వచ్చే ఒక అతను
6.5 lakhs ఇన్వెస్ట్ చేశాడు లాస్ట్ టైం ఓన్లీ ట్రైనింగ్ మీద, 1 సంవత్సరం ట్రైనింగ్. అయితే ఆ ట్రైనింగ్ చేసి ఏం లాభం ఇంప్లిమెంట్ చేయకుంటే? నేను సార్ నేను ఐఎమ్ లాగింగ్ ఇన్ ఇంప్లిమెంటేషన్, దట్స్ వై ఐ కుడ్ నాట్ అచీవ్ అన్నాడు. అలాగ ఉపయోగపడదు అది. మనం ఖచ్చితంగా మనం పాటించాలి, నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి, ప్రాక్టికల్గా వర్క్ చేయాలి. అప్పుడే మనం ఈ ట్రైనింగ్లకు ఉపయోగము. మీరు కంపల్సరీ నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి, సాధించాలి. అదే నేను చెప్పేది. ఇంకా థ్యాంక్ యూ, చాలా మంచిగా చెప్పారు, చాలా బ్రహ్మాండంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపికగా మీరు మొత్తం క్లాస్ లో విని మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్, చాలా హ్యాపీ. ఎస్, నాకు టైం దొరికింది ఇక్కడ, చాలా మంచిగా మొత్తం విన్నాను క్లాస్. వెరీ గుడ్. పి బాబ్జీ గారు మాట్లాడండి సార్, మీకు క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ నమస్తే సార్. ఐఎమ్ గెలాక్సీ క్లబ్ మెంబర్ అండ్ కాకినాడ మెయిన్ బ్రాంచ్. సార్ కంగ్రాట్స్ సార్, చెప్పండి సార్. సార్ ఏంటంటే ప్రాబ్లం ఏంటి, అది గొప్పగా చెప్పుకుంటలేదు సార్, ఊరికే నా వీక్నెస్ చెప్పుకుంటున్నాను. అదే లాస్ట్ ఇయర్ చేశాను, 4 years చేశాను గెలాక్సీ. లాస్ట్ ఇయర్ జస్ట్ ఒక 10 lakhs లో మిస్ అయింది ప్రీమియం. అంటే 1 లక్ష రూపాయల కమిషన్ వస్తే సరిపోనండి, అది జస్ట్ మిస్ అయింది. ఓకే. విషయం ఏంటంటే నా ప్రాబ్లం ఏంటంటే మీకు తక్కువ టైంలో చెప్పాలంటే, కస్టమర్స్ ఉన్నారు, ప్రాస్పెక్టింగ్స్ ఉంది, కానీ వాళ్ళు ప్రామిస్ చేసి పని చేయించుకున్న తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ చేసేస్తున్నారు. అంటే మన చేత ఏదైతే పని అడుగుతున్నారో చేస్తున్నాం, మళ్ళీ చెక్ అన్ని రెడీ చేసి ఐటరేటర్స్ ఇచ్చేస్తున్నారు, మళ్ళీ వెంటనే మరి నెక్స్ట్ మంత్ చేద్దాం బాబుజీ గారు అనేసి వాయిదా వేసేస్తున్నారు. పెద్ద పెద్ద పాలసీలు 20 lakhs 25 lakhs ప్రీమియం, 10 lakhs ప్రీమియమ్స్, వీళ్ళందరూ పోస్ట్ పోన్ చేస్తున్నారు సార్. అది పోస్ట్ పోన్మెంట్ ఎలాగ ఓవర్కమ్ చేయగలము, అది నాకు వాళ్ళని ఏ విధంగా మనం కన్విన్స్ చేయగలం అర్థం కావట్లేదు. ఉన్న స్పోర్ట్స్, ఎన్ఆర్ఐ పార్టీస్, నెక్స్ట్ ఏంటంటే కంపెనీస్ ఉన్నాయి నా దగ్గర, కానీ నేను బిజినెస్ చేయలేకపోతున్నా, వీక్నెస్ అర్థం కావట్లేదు. సరే అంటే యూ అచీవ్డ్ సో మెనీ థింగ్స్ టాప్. కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. అంటే మీకు అన్ని తెలుసు పోయింది సార్ గెలాక్సీ, అదే బాధగా ఉంది, లో పోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వేరే పనులు ఎక్కువ ఉంటాయి మీకు ఆ టైంలో, నాకు తెలుసు. వేరే పనులు ఎల్ఐసి తప్ప నాకు ఏ బిజినెస్ లేదు. మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్ పాస్ అయ్యాను కానీ ఎప్పుడు చేయలేదు. పోస్ట్ ఆఫీస్ కానీ ఏవి నాకు ఎప్పుడు ఏ వ్యాపారం తెలియదు. నాకు ఖాళీగా ఉంటాను, లేదంటే ఎల్ఐసి తిరుగుతాను అంతే. 30 సంవత్సరాల నుంచి సర్వీస్, కానీ నా టార్గెట్ కార్పొరేట్ క్లబ్ అవ్వలేకపోతాను. ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఆయనకి లయబిలిటీ ఇన్సూరెన్స్ చెప్పాలి సార్. మీరు ఆయనకి చెప్పడం అనేది ఒకటి, ఫస్ట్ పాలసీ క్లోజ్ చేయాలంటే అర్జెన్సీ క్రియేట్ చేయాలి. అర్జెన్సీ క్రియేట్ చేయాలంటే మనకు అన్ని తెలుసు కదా. మన మార్చి ముందు మన ఫాస్ట్ ట్రాక్ లో మాస్తు వస్తున్నాయి, అవన్నీ డేట్ అయిపోతుంది, రిస్క్ అయితే ప్రాబ్లం అవుతుంది, మీ తర్వాత ఏమవుతుంది అని చెప్పాలి, అవి అయితే చెప్పాలి. అది దానికి కొంచెం లెంతీ ఉంటుంది మీకు అది చెప్పడానికి. ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది ఒకటి. మీకు లాస్ట్ క్యాండిడేట్ గురించి అయితే మీరు లయబిలిటీ ఇన్సూరెన్స్ గురించి చెప్పండి. క్యాండిడేట్కి లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటే సపోజ్ ఒక 1000 కోట్ల కంపెనీ ఉన్నది సార్ ఆయనకి. 1000 కోట్ల కంపెనీ ఉన్న వ్యక్తికి కనీసము 500 కోట్ల అప్పులు ఉంటాయి. అప్పులు ఉంటాయి. నేను అదే అడగాల, మీరు 1000 కోట్ల కంపెనీ రన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తారు సార్ అంటే కంపెనీ అన్నీ ఉన్నాయి, భూమి ఉంది, అవి ఉన్నాయి, మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు? బిజినెస్ 1000 కోట్లు ఉన్నప్పుడు హ్యాపీగా పడుకోవచ్చు కదా. అగైన్ ఈజ్ వర్కింగ్, కంపెనీ ఎక్కువ వర్క్ చేస్తుంది, ఎందుకు చేస్తున్నాడు? ఈ వాంట్ టు మల్టిప్లై ఈజ్ ఇన్కమ్, అంతే. వెరీ సింపుల్ లాజిక్. 100% కరెక్ట్. ఐ వాంట్ టు మల్టిప్లై ఈజ్ ఇన్కమ్. 1000 కోట్లు 2000 కోట్లు, 2000 కోట్లు 10,000 కోట్లు చేయాలని ఆలోచన ఉంది. అంటే ఇప్పుడు మీ మాదిరిగా అతను చేయగలుగుతాడు. ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీ మాదిరి మీ అబ్బాయి చేయగలుగుతాడా? మీ మాదిరిగా మీ వైఫ్ చేయగలుగుతుందా? ఒక సంథింగ్ గోస్ రాంగ్. మీ కంపెనీని ఇంత చేయాలనుకున్నప్పుడు 500 కోట్ల అప్పు ఉంది, మీ సంథింగ్ మీరు చేయాలనుకుంటున్నారు, పొరపాటుగా ఏమైనా మిస్టేక్ అయితే మీ కంపెనీని 1000 కోట్ల కంపెనీ చేయకుండా మీరు ఏం చేస్తారంటే 500 కోట్ల కంపెనీని చేసేసి మీరు కాలం చేస్తారు, అంతే కదా. 1000 కోట్ల కంపెనీ 500 కోట్ల అప్పు ఉండి 500 కోట్లు ఉందంటే 500 కోట్లు అయినట్టే కదా.
అంటే మీరు 1000 కోట్ల కంపెనీ మీలాగా చేస్తాడో లేదో తెలియదు మీ బాబు, కానీ మీ కొడుక్కి మీరు 500 కోట్లు అప్పు పెట్టిపోతున్నారు. సపోజ్ మీరు 500 కోట్లు పెడితే మీ కంపెనీ యాజ్ స్మూత్ గా నడిచిపోతుంది. 500 కోట్లకి ఇన్సూరెన్స్ చేసింది అనుకోండి, సంథింగ్ గోస్ రాంగ్, లైబిలిటీ ఉంటది. అంతే ఉంటుంది కదా. ఇప్పుడు ఎంప్లాయీస్ ఖర్చు పెడుతున్నాడు కదా, కంపెనీ రన్ చేస్తున్నాడు సార్, ఎంప్లాయీస్కి ఖర్చు పెడుతున్నాడా, మెషినరీకి ఖర్చు పెడుతున్నాడా, ల్యాండ్ కొంటున్న ఖర్చు పెడుతున్నాడా, అవేంటి అవి రిటర్న్స్ ఇస్తాయి కాబట్టి పెడుతున్నాడు దానికి. ఇది కూడా రిటర్న్స్ ఇస్తుంది నీకు 500 కోట్లకి. ఏం కాలేదనుకోండి మళ్ళీ ఆయనలాగా 1000 కోట్లు వస్తూనే ఉంటాయి కదా, మనం ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా చేస్తాం కదా. అంటే కంపెనీ మార్జినల్ రేట్ ఆఫ్ రిటర్న్ కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ సెక్యూరిటీగా ఉంటుంది కదా. ఈ విధంగా చెప్పొచ్చు లయబిలిటీ ఇన్సూరెన్స్. అర్జెన్సీ క్రియేట్ చేయాలంటే ఇవే చెప్పాలి మనం. క్లోజ్ లయబిలిటీ ఇన్సూరెన్స్ చేసుకొని మీరు ఉంటే సేఫ్ ఉంటుంది మీ అమౌంట్ కి. నాకు మీరు మాట్లాడింది ఏంటంటే మీరు బాగా చేస్తున్నారు, కానీ నేనంటే వాళ్ళకి అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, ఎప్పుడైనా ప్రోడక్ట్ని వాళ్ళ కుటుంబ అవసరాలకి వాళ్ళ అవసరాలకి తీర్చేదిగా ఉన్నది అనే విధంగా మనం కన్విన్స్ చేయగలిగితే పార్టీ 90% కన్విన్స్ అవుతారు సార్. అవును సార్. మనం డైరెక్ట్గా పాలసీ అడిగినాం అనుకోండి, ఆయన ఏమంటాడంటే మన కోసం ఏదో ఇస్తున్నాడు అనే ఫీలింగ్లో ఉంటాడు ఆయన. అవునండి. బట్ టు బి ఫ్రాంక్ ఆయన మనకు ₹1 కూడా ఇవ్వడు. ఇప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ నీ కంపెనీకి నీ పర్సనల్ అవసరాలకి నీ ఖర్చులకి ఎలా తీరుస్తుంది అనేది మనం ప్రోడక్ట్ కనెక్ట్ చేయగలిగితే 90% ప్రాబ్లానికి సొల్యూషన్ వస్తుంది. మీరు ఆ లెవెల్లో ఒకసారి ట్రై చేయండి. మీరు చేయమాకండి, నేను ఒక ప్రోడక్ట్ చెప్తే వినండి, అనే ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలా ఉంటుంది అనేది చెప్తే మీకు చాలా వరకు ఒప్పుకుంటాడు మ్యాక్సిమం. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. హలో, ఏ ప్రోడక్ట్ చెప్పమంటారు సార్? ప్రోడక్ట్ నీడ్ బేసిస్ సెల్లింగే సార్. ప్రోడక్ట్ ఇది అని నేను చెప్పలేను. ఇప్పుడు వాళ్ళ కుటుంబ అవసరాలు ఏముంటాయి, ఏ ప్రోడక్ట్ బాగుంటుంది సార్. అతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఒకసారి నా పార్టీ 100 కోట్లు వేస్తుంది, ఇంకా డబ్బంతా కూడా డాక్టర్స్ 3, వాళ్ళ అబ్బాయి డాక్టర్, వాళ్ళ కూతురు డాక్టర్, అతను డాక్టర్, ఈ డబ్బంతా తీసుకెళ్లి ఏం చేస్తే సైట్లో పెట్టేస్తున్నాడు. తర్వాత నారాయణ కాలేజీకి చైతన్య కాలేజీకి బిల్డింగ్లు కట్టి అద్దెకిచ్చేస్తున్నాడు. అదే ఆయన కాన్సెప్ట్, ఇంకేమీ లేదు. ఆయన దగ్గర నెలకు ఒక 60 లక్షల రెంట్ వస్తుంది. ఇప్పటికి మళ్ళీ 10 కోట్లు పెట్టి మళ్ళీ ఆ భాష స్కూల్కి ఒక బిల్డింగ్ కట్టిస్తున్నాడు. అదొక 60 లక్షలు వస్తుంది రెంట్ సంవత్సరానికి. మీరు కావాలి అనుకుంటే మన వెంకటేశ్వర సార్ గానీ విజయ్ కుమార్ సార్ గానీ ఎవరికైనా రేపు మార్నింగ్ కాల్ చేయండి. అది మీ ఒక్కరికి సంబంధించిన వరకు మీకు మంచి క్లారిటీ వస్తుంది. సార్ కూడా ఇప్పుడు ఇంతమందిలో మీకు చెప్పడం ఇబ్బంది, ఇంతమందికి కూడా ఒక్క క్వశ్చన్ కి ఇబ్బంది జరగవచ్చు. అట్లా మీరు నెంబర్ తీసుకోండి, రేపు మార్నింగ్ మాట్లాడిస్తా. నంబర్ చెప్పండి సార్. సార్ 924 తీసుకుంటున్నాను, గ్రూప్ లో పెట్టాను చూడండి సార్. 924-654-8812 అండి. 924-654-8812 గ్రూప్ లో కూడా పెట్టేశారు చూడండి. 654-11-8812. ఓకే, 8812. ఓకే, రైట్. ఇది సార్ శ్రీకాంత్ గారిదండి. వెంకటేశ్వర సార్ ఈ నెంబర్ అండి, సార్ నెంబర్ అండి ఇది. దార్ల వెంకటేశ్వర సార్ 8812 సార్, దార్ల వెంకటేశ్వర గారు. మీరు ఫాస్టాగ్ గ్రూప్ లో ఉన్నారా సార్? ఉన్నాను సార్. ఉంటే నెంబర్ కూడా దొరుకుతుంది అందులో. ఓకే, ఉన్నారు ఫాస్టాగ్ గ్రూప్ లో ఉన్నారు. ఓకే రైట్ సార్. ఇంకా ఎక్కువ వచ్చాను ఎవరైనా మిత్రులు? సమయంలో ఎక్కువ మ్యాటర్ తీసుకోవాలండి, ప్రొలాంగ్ చేయొద్దు. చేస్తే ప్రాబ్లం అవుతుంది మిగతా వాళ్ళకి. ఎక్కువ మంది మాట్లాడలేకపోతే సింపుల్ అండ్ బెస్ట్. ఓకే సార్, సుధాకర్ సార్. లేదు సార్, ఇంకా డౌట్ ఏం రాలే. థ్యాంక్ యూ సార్. ఓకే, నాకు అర్థమైంది అంటే యాక్చువల్లీ 1 అవరే చెప్పాలి, అర్ధగంట క్లాస్ క్వశ్చన్లు తీసుకోవాలా. అది నాకు కొంచెం ఇంటికి చేస్తే నేను 1 అవర్లో క్లోజ్ చేస్తుంటే నేను చాలా స్లైడ్స్ ఫాస్ట్ గా చేసేసా ఆల్రెడీ. సార్ మీ అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ రేపు పొద్దున.
ఓకే ఓకే సార్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ మీద మీటింగ్ లో ఉంటే ఎత్తాను సార్. బాబుజీ గారు ఏమనుకోకండి, మీటింగ్ ఏ అయిపోయినాక టైంలో మళ్ళీ కాల్ ఏ చేస్తాను. టైంలో చేయమంటారు సార్? ఏ టైంలో చేయమంటారు? పర్లేదు, ఎప్పుడైనా చాలా రోజులు మనకి పబ్లిక్ కదా, మీరు ఎప్పుడైనా మాకు కాల్ చేయండి, పర్లేదు, మెసేజ్ అయినా పెట్టండి. మీటింగ్ లో ఉంటే 9 to తర్వాత ఎత్తాను. ఓకేనా? 924-654-8812 అంతే అవును కదండి? సార్, అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మార్నింగ్ బిఫోర్ 9 చేస్తాను సార్ అపాయింట్మెంట్ కోసం. ఓకే రైట్ సార్. సుధాకర్ సార్. మీకు ఫీజు వేరే ఇస్తాను సార్, నాకు ఆ పాలసీ చేయించగలిగితే. ఓకే పర్లేదు సార్. అదే వద్దు. ఫీజు కోసం చేయండి వేరే సార్, ఫీజు సర్వీస్ ఇస్తాను కోసం సార్. చేస్తా. ఫాస్ట్ ట్రాక్ గ్రూప్ ఉన్నదే మేము వేరే వాళ్ళకి హెల్ప్ చేసే ఒక అతనైతే నా 50% బిజినెస్ అమ్మన్నాడు, అందుకని చెప్పి నేను ఆగిపోయాను. ఓకే సార్, రైట్ సార్, రైట్ సార్. సుధాకర్ సార్, క్లోజ్ చేయమంటారా? ఇంకా మీరు ఏమైనా మాట్లాడితే మాట్లాడండి, ఎందుకంటే ఏం లేదు సార్. డివిఆర్ సార్, సార్ మా ఫాస్ట్ ట్రాక్ గ్రూప్ కోసం మాట ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా సార్? 3000 ఒక మిత్రుడు అడిగారు. 3000. ఓకే అది నేను మాట్లాడతా సార్, వాళ్ళతోనే మాట్లాడేసి సెట్ చేద్దాం రండి. ఎవరైనా ఉంటే ఓకే మీ సార్, ద్వారా ఓకే. రమ్మనండి, మీకు కాల్ చేయమనండి సార్. ఓకే సార్, తప్పకుండా సార్. అశోక్ రెడ్డి గారికి కాల్ చేయండి, ఎవరైనా ఉంటే కాల్ చేస్తే వాళ్ళతో మాట్లాడదాం. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ రైట్ సార్. సార్. వాళ్ళ పొజిషన్ చూసి అవసరం తగ్గించవచ్చు. పూర్ ఉన్నట్టయితే Yes, sir. అవసరం అనుకుంటే ఎట్లా వీలైతే ఎట్లా చేయించవచ్చు కదా సార్. లేదు విషయం వాళ్ళకి encouragement. ఏంటంటే ఒక ఫుల్ గా పెట్టేస్తారు, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా అందరికి కామన్ గా పెట్టేసాం అనమాట. అవునవును, అంతే సార్. అది స్పెషల్ డిస్కౌంట్ సార్. పర్టికులర్ ఇండివిజువల్ పర్సన్ కు స్పెషల్ డిస్కౌంట్, అది వేరు. మీ యొక్క దాని మీద ఆధారపడి ఉంటది మీ జనరాసిటీ. అశోక్ రెడ్డి గారికి కానీ సుధాకర్ గారికి కానీ టచ్ లో ఉండండి, వాళ్ళు మాట్లాడితే దాని ప్రకారం మాట్లాడదాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా శ్రమ తీసుకొని మాకు ఇంత మంచి చక్కని క్లాస్ అందించినందుకు. మా మిత్రులు ఇప్పుడు నేను వరుస పెట్టి చదివితే దాదాపు 50 మంది 100 మంది అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు ఎవరు లేరు. విజయ్ కుమార్ సార్ కానివ్వండి, కోకల సుధాకర్ కానివ్వండి, ఏవి ప్రసాద్ కానివ్వండి, ఇక్కడ వెంకటేశ్వర సార్ కానీ, ఇంకెవ్వరు కూడా కొత్త వాళ్ళు ఎవరు లేరు. అంతా పాత మిత్రులే ఓపడుతున్నారు. మనం నిత్యం కలుస్తున్నాం. ఎంత ఓపికగా మీరు మాకు ఈ సెషన్ అందించినందుకు మా టీం తరఫున, ఈ రోజు అటెండ్ అయిన ప్రతి ఒక్కరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you, sir. Thank you very much, friends. Wish you all the best. Thank you very Thank you, much. sir. Thank you very much, Thank sir. you very much for giving a great opportunity. Thank you, sir. Thank you, sir. జై బాగున్నారా? భారత్ వందే మాతరం అని చెప్పండి. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను సార్. ఒక్క నిమిషం. ఓకే. సార్ ఎవరి గోల్లో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, చెప్పండి జై హింద్, జై భారత్, వందే మాతరం అని. జై భారత్ వందే మాతరం. జై జై ఎల్ఎన్సి. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై జై భారత్ జై భారత్ వందే మాతరం. జై భారత్ వందే మాతరం. జై భారత్ వందే మాతరం. వందే మాతరం.